నా కంప్లైంట్ ఏంటిదంటే అక్క నీ విషయంలో నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నీకు నువ్వు చేసినంత గుర్తింపు అయితే నీకు రాలేదనేది నా ఒపీనియన్. 100% ఏమంటావు? నిజం, అదైతే వాస్తవం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా నిరుద్యోగుల పక్షాన. ఏమవుతుందంటే ఒక అరకొర కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు, లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లని ఎవరికో ఒకరికి ఆ గ్రూప్ అనో ఏదో ఒకటి వచ్చిందనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అవును. మళ్ళీ ఫోన్లు కూడా ఎత్తారు. అట్లా అయిపోతుంది మా పక్షాన్ని. మేము కేసులు వేపించుకుంటాం, బట్ వాళ్ళు జాబులు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు కొట్లాడతారులే, ఆ 10 మంది కొట్లాడతారులే, మేము ఎందుకు పోవాలి, ఆమె ఉంది కదా కొట్లాడడానికి. డిఎస్ అభ్యర్థులు చాలా లక్షల్లో ఉంటారు. ఇన్ని సమస్యలు, స్కూళ్ళు మూతపడుతున్నాయి. నీకు కూడా తెలుసు కదా, మొన్న మనం ఒక సమావేశం పెట్టినాం. 23,000 స్కూళ్ళు మూతపడుతుంటే ఈ రోజు దాకా ఒక డిఎస్సి అభ్యర్థి మాట్లాడాలి, ఒక డిఎస్సి అభ్యర్థి కూడా మాట్లాడాలి. వీళ్ళు చదివేది సైన్స్, ఆడ రాసేదేమో మ్యాథ్స్, వీళ్ళు చదివేది మ్యాథ్స్, ఆడ రాసేదేమో సైన్స్. ఇట్లాంటి టెట్టు పేపర్లు మేము చదువుతున్నాం. నేను చదివింది తెలుగు కానీ రాసేది సోషల్, 60 మార్కుల సోషల్. అసలు సంబంధం లేని పేపర్లు టెట్లు రాస్తున్నా, 1000 రూపాయల ఫీజులు పెంచినా, 1500 పెంచినా, 200 ఫీజులు అడిగే దిక్కు లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఒక 1 year వ్యాలిడిటీ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్కి 1 year వ్యాలిడిటీ ఏంది, ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఏంది, ఇవన్నీ అడగాల్సిన బాధ్యత నిరుద్యోగులదే. కానీ బయటకు వచ్చి మాట్లాడరు, అడిగే వాళ్ళ మీద బురద జల్లుతారు. ఇంకొకటి ఏమవుతుందంటే కొంతమందికి నిజంగా మీరు అన్నట్టు పొలిటికల్ ఎజెండా ఉంటుంది, లీడర్ అవ్వాలని. తప్పు కాదు, నేను కాదనట్లేదు. నిరుద్యోగుల తరపున నుంచి నాయకత్వం వహించిన వాళ్ళే నాయకులు కావడం తప్పేం లేదు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఫ్యూచర్ మీద ఉంటే బాగుంటుంది. కొంతమంది 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కొంతమంది కొన్ని పార్టీలకు నిజంగా అఫిలియేట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అని చెప్పేసి నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడికి పోయి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు, నా గురించి పాట పాడతారు. ఒరిగేదేముంది, మీరు అనవసరంగా అక్కడ నన్ను హీరోయిన్ని చేస్తున్నారు, మీరే నన్ను నాయకురాలని చేస్తున్నారు, మీరు చెప్పిపోతారు, నెక్స్ట్ వచ్చే ఫోన్లు నాకే వస్తాయి. అట్లా ఉంటుంది పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కనున్నోడే వెనుపోటు పొడిచినప్పుడు ఇక మనం ఎట్లా గుర్తింపు. కానీ గ్రామాల్లో ఇంట్లో కూర్చొని స్టడీ చైర్ వేసుకొని చెక్కబల్ల పైన చదివే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు ఎవరు కష్టపడుతున్నాం అనేది. ఏ అమ్మాయి వేయించుకుంది చెప్పండి కేసులు? ఏ అమ్మాయి వేయించుకుంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడి కేసులు? ఒక్కసారి ఒక కానిస్టేబుల్ డొక్కలో గుద్దితే 1 రోజులు నేను లేవలేదు, 1 రోజులు ఇంట్లో పడుకున్నా. అప్పుడు నేను ఎవరికైనా చెప్పుకున్నానా? చెప్పుకునే ప్రయత్నం కూడా నేను చేయను. ఎందుకంటే నేను పడుతున్న బాధ మళ్ళీ అవతల చెప్తే భయపడతారు, రారు బయటికి అన్నది ఒక ఉంటుంది. నాకు ఎంతసేపటికి కష్టపడడమే తెలుసు, ఇట్లా చక్కగా పోవడమే తెలుసు. ఇప్పుడంటే మీరందరూ కూడా, అప్పటిదాకా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే సరే పేరెంట్స్ లేరు, ఎవరు లేరు, కష్టపడుతుందని మీడియా మిత్రులు వీళ్ళంతా నన్ను గుర్తించారో అప్పటి నుంచే నేను వెలుగులోకి వచ్చిన. అప్పటిదాకా నేను రాలేదు. అసలు నాకెక్కడ లీడర్ అవ్వాలని ఉండే? నాకు చిన్న ఉద్యోగం వస్తే చాలు, నా చెల్లె పెళ్లి చేయాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా ఉంది నాకు మైండ్లో ఇదే ఉంది, వేరే ఏం లేదు. అట్లాంటప్పుడు మీరు నన్ను కావాలని లీడర్ని చేసింది మీరు, కావాలని రాజకీయంలోకి లాగింది మీరు, కావాలని నన్ను జూబ్లీస్ దాకా తీసుకుపోయింది మీరు. ఎవరు? మీరు నన్ను రాజకీయ నాయకురాలని చేసి, మీరు నన్ను రాజకీయ నిరుద్యోగిని చేసి ఈరోజు నా మీద నిందలేస్తే ఎట్లా? ఎవరైనా ఒక రాయి ఉంటుంది, దాన్ని చెక్కి ఒక బొమ్మగా మలిస్తేనే దానికి రూపం వస్తుంది. నేను రాయిలాగానే బండ లెక్కలనే చదువుకుంటూ కూర్చున్నా, నాకు వేరే ప్రపంచం తెలియదు. ఊరు నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయికి సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది చెప్పండి? అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఈరోజు అసలు ఒక గంట సేపు ఎక్కడైనా ఉండే పరిస్థితి లేదు, ప్రశాంతంగా తినే పరిస్థితి లేదు. ఎప్పుడు పోతానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు, ఉద్యమాలే అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు కదా నన్ను ఇట్లా తయారు చేసింది. అసలు నోరు కూడా మెదపకుండా సైలెంట్గా కూర్చునే అమ్మాయిని 10 గంటలైనా మాట్లాడమంటే మాట్లాడే సిచ్యువేషన్కి నేను వచ్చిన. ఎవరి వల్ల? చేసిర్రు అట్లా. మీరు రాజకీయంలోకి నన్ను లాగిర్రు, అనుభవించండి. ఈరోజు భరించాలే మీరు నన్ను, తప్పదు. ఎందుకంటే నేను మౌనంగా ఉన్నప్పుడు నేను రాను అంటే నువ్వు రావాలని లాగిర్రు. ఇప్పుడు నేను వచ్చిన, నేను ఆగను. అయితే నిన్ను ఎమోషనల్ చేయడం మాకు అసలు నేను నేర్పించే అంత దరిద్రపు పని నేను చెయ్యను. మా తెలంగాణలో నన్ను తిడతారు. కానీ మధ్యలో అన్నావు కదా అక్క చెల్లెలు పెళ్లి చేయాలి అని, నీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? అమ్మో పెద్ద కషనే. నీ ప్రేమ కథ చెప్పు. అమ్మో ఉంటే మన ప్రేమ కథలు ఇప్పుడు అసలు అంటే ఇలాంటి పర్సనల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ నాది ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ లేదా అంటే ఉందని చెప్పాలి. అంటే ఉంది, హెన్స్ ప్రూవ్డ్.
అసలు అడగొద్దామని, ఎందుకంటే ట్రోలర్స్కి ఇంకా ఇదైపోతుంది. చేసుకోనిలే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ అట్లా ఉంటుంది. ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. కాకపోతే వ్యక్తిగతాల గురించి మాట్లాడద్దు మనం. కానీ మేము ఎంత సపోర్ట్, ఎంత బయట ఎంత కొట్లాడుతున్నాం అనేదే చూడాలి. ఆ జీవితంలో రానంటే అందరు భయపడతారు, ఇది ఎక్కడ గొడవ పెట్టుకుంటుందో అని, తినే కాడ వండే కాడ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే ఆడదంటే వంటిల్కే పరిమితం అన్న ఒకటి పడిపోయింది ఒక సమాజంలో. కానీ కాదు, వంటలే కాదు, గరిటెతో ఫైటింగ్ కూడా చేస్తాం మేము. చేస్తాం. అలాంటి కేటగిరీ నేను. సో నేను